గురుగారు, దేవి దివ్యతత్వాన్ని దేవి భాగవతం ఆవిష్కరిస్తుంది. అవును. దేవి భాగవతం యొక్క వైశిష్టం ఏంటి వివరిస్తారా? మనం ఏ విధంగా ఆలోచించినప్పటికీ భగవత్తత్వము ఒక్కటే అని చెప్పుకున్నాం. లోకంలో అందరూ కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తారు. భగవత్తత్వం ఒకటే, నిరాకారం, నిర్గుణం, నిరంజనం, అవ్యయం, అతీతం. ఇన్ని లక్షణాలను ఆ భగవత్తత్వానికి ఆపాదింపజేస్తున్నాం. ఆకారం లేదు, గుణం లేదు, ఏ వికారము లేదు, ఏమీ లేనటువంటి తత్వం భగవత్తత్వం. ఆ భగవత్తత్వాన్ని మానవుడు తన యొక్క ఆలోచనను అనుసరించి ఒక రూపాన్ని అందిస్తాడు. ఇదిగో రాముడు ఇలా ఉంటాడు అని ఎవరు చూచారు? మీరు ఎప్పుడైనా చూచారా? నేను ఎప్పుడైనా చూచానా? చూడలేదు. కృష్ణుడు ఇలా ఉంటాడు, ఆ పింఛం పెట్టుకుని ఉంటాడు, వేణువు చేతిలో ఉంటుంది, ఈ విధంగా ఉంటాడు, కొంటె చూపులు చూస్తూ ఉంటాడు, ఈ విధంగా ఎవరు చెప్పారు? మనం ఏమన్నా చూసామా అతగాన్ని? చూడలేదు. కానీ నీలం రంగు వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఒక లక్షణం చెప్పారు, అనంతమైన వస్తువు నీలముగా ఉండును. అంతము లేని వస్తువు ఏదైనా నీలంగా ఉంటుంది. సముద్రం అనంతమైంది, నీలంగా ఉంటుంది. ఆకాశం అనంతమైంది, నీలంగా ఉంటుంది. భగవంతుడు కూడా అనంతుడే, అందుకని నీలంగా ఉంటాడు అనుకుని మనం ఆ రంగు వేస్తున్నాం. అసలు రాముడు ఏ రంగులో ఉన్నాడో, కృష్ణుడు ఏ రంగులో ఉన్నాడో ఎవరికెరుక? ఆనాడు ఉన్న గోపికలకు తెలియాలి, ఆనాడు ఉన్న వాళ్లకు తెలియాలి. మనమంతా కూడా ఊహామాత్రంగా భావిస్తున్నటువంటి వాళ్ళమే. మన భావన ఎలా ఉన్నదో భగవంతుడు కూడా మనకు అలాగే కనపడతాడు. స్వప్నావస్థలో కానీ, తురీయావస్థలో కానీ, ఏ అవస్థలో అయినా కానీ మన ఊహను అనుసరించే ఆ విధంగా భగవంతుడు దర్శనమిస్తాడు మనకి. ఆ కారణం చేత ఇదిగో ఇలా ఉంటాడు అని ఎవ్వరూ చెప్పలేరు. ఇది సత్యం. స్త్రీగా భావిస్తే అమ్మవారు, పురుషునిగా భావిస్తే అయ్యవారు. ఆ ఏ రూపము లేనటువంటి ఆ పరబ్రహ్మతత్వం కేవలం మట్టి ముద్ద వంటిది. అది దానికి అపరిమితమైనటువంటి శక్తి ఉన్నది. ఆ మట్టి ముద్దకు అంత దివ్యమైనటువంటి శక్తి ఆ భగవత్తత్వం. ఆ తత్వం నేను పురుషుడిగా భావించా, నాకు విష్ణుమూర్తిగా కనపడ్డాడు. ఇంకొకడు శివుడిగా భావించాడు, ఓ లింగంగా కనపడ్డాడు. ఇంకొకరు అమ్మవారుగా భావించారు. అందుకని శాక్తేయం అని ఓ మతం వచ్చింది. వాళ్ళకు అమ్మవారు తప్ప ఇంకెవరు దేవుడు లేరు. శైవం, శివుడు తప్ప ఇంకో దేవుడు లేడు. వైష్ణవం, విష్ణువు తప్ప ఇంకో దేవుడు లేడు. గాణాపత్యం, గణపతి తప్ప ఇంకో దేవుడు లేడు. వాడు గుంజీలు తీస్తూ ఉంటాడు, మొట్టికాయలు వేసుకుంటూ ఉంటాడు, గణపతిని పూజిస్తూ ఉంటాడు. అట్లాగే స్కాందం, కుమారస్వామి దైవంగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఎవరెవరి ఊహ ప్రపంచాన్ని అనుసరించి వాళ్ళు దైవంగా భావిస్తే, వారు ఎవరి రూపాన్ని దైవంగా భావిస్తున్నారో ఆ రూపంలోనే భగవంతుడు కనపడతాడు. కనుక అమ్మవారుగా పూజించేటువంటి వారందరి యొక్క గ్రంథం ఏదయ్యా, పూజించే వాళ్లకు ఆరాధనీయమైన గ్రంథం ఏదయ్యా అంటే భాగవతం. ఆ భాగవతం ఏదై ఉండాలి? వాళ్ళు అమ్మవారిగా భావిస్తున్నారు కనుక దాన్ని ఏమన్నారు? దేవీ భాగవతం. అందుకనే మనకు శ్రీమద్భాగవతంలో ఉన్న కథలే దేవీ భాగవతంలో కూడా ఉంటాయి. శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ రాక్షస సంహారం చేస్తే, దేవీ భాగవతంలో అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. ఇందులోనూ వృత్రాసురుని చరిత్ర ఉంది, అందులోనూ వృత్రాసురుని చరిత్ర ఉంది. అంతేకాదు మత్స్య పురాణంలో ఒక విషయం చెప్పబడింది. ఏమని చెప్పబడింది? భాగవతం యొక్క లక్షణాలు 3 చెప్పారు. భాగవతం అనే గ్రంథంలో ఏ ఏ లక్షణాలు ఉండాలి? గాయత్రీ మంత్ర ప్రతిపాదితం, ధర్మ విస్తారం, వృత్రాసుర చరిత్రం. ఈ 3 ఉంటే అది భాగవతం. గాయత్రీ మంత్ర ప్రతిపాదితం అయి ఉండాలి, ధర్మములను గురించి విస్తారంగా తెలియజేసి ఉండాలి, ఆ చరిత్రలో వృత్రాసురుని చరిత్ర కూడా ఉండి తీరాలి. అలా ఉంటే అది భాగవతం. ఈ 3 ఆ భాగవతంలోనూ ఉన్నాయి, ఈ భాగవతంలోనూ ఉన్నాయి. ధర్మ విస్తారము ఉన్నది, గాయత్రీ మంత్ర ప్రతిపాదితమై ఉన్నది. ఆ తరువాత వృత్రాసురుని చరిత్ర కూడా దేవి భాగవతంలో ఉన్నది, శ్రీమద్ భాగవతంలో కూడా ఉన్నది.
కనుక ఇక్కడ తేడా ఎక్కడ ఉన్నది అంటే కేవలం మన భావనలో ఉన్నది. అమ్మవారు అని భావిస్తే అది దేవి భాగవతం, అయ్యవారు అని భావిస్తే అదే శ్రీమద్భాగవతం. దాన్ని అందించిన వారు వ్యాసుడే, దీన్ని అందించిన వారు వ్యాసుడే.